సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ కాంగ్రెస్ నేతలు తప్పుపట్టడంపై మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ విమర్శించారు. లిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపితమైందని అందరికీ తెలుసన్నారు. ఇవాళ అత్యున్నత న్యాయస్థానమే బెయిల్ ఇచ్చినప్పుడు ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. అలాంటి వాళ్లపై కోర్టు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కక్ష సాధింపు చర్యలలో భాగంగానే కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రాజకీయ ఆరోపణలు కూడా బీఆర్ఎస్ నాయకుల మీద ఆరోపణలు చేసే ప్రయత్నాలు అటు బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా న్యాయస్థానాలని కూడా తప్పుపట్టే పరిస్థితి వస్తే ఇక దానికి ఎవరికి ఏం చేయగలుగుతాం. ఇప్పుడు ఏదో ఒకటి కవిత్వాలు సృష్టించి మాట్లాడుతా అనేటోళ్ళకి వార్తల్లో ఉండటానికి కొంతమంది మాట్లాడతారు, ప్రజలలో ఆకర్షించడానికి కొంతమందిని మాట్లాడతారు, కానీ వాస్తవాలను మాత్రం విస్మరిస్తారు. ఇవాళ న్యాయస్థాన పరంగా అక్కడ ఏ ఆధారాలు లేవు అని చెప్పేసి ఒక రాజ్యాంగబద్ధంగా న్యాయమూర్తి స్థానంలో దేవాలయం లాంటి కోర్టులో తీర్పిస్తే ఆ కోర్టు తీర్పులను కూడా తప్పుపట్టే పరిస్థితి ఉంటే మరి ఒక ప్రజా క్షేత్రంలో ఉన్నోళ్ళు ప్రజాప్రతినిధి అయ్యుండి రాజ్యాంగబద్ధంగా మాట్లాడాల్సిన వ్యక్తి కూడా ఆ రకంగా మాట్లాడితే మరి ఇక దానికి ఎవరు జవాబు చెప్పాలా?